తొందరగా వేగుతాయి. అందుకని కొద్దిగా సన్నగా వచ్చేటట్లు కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను కట్ చేసి పెట్టుకున్నాను అన్ని దొండకాయల్ని. ఈ విధంగా కట్ చేసుకుని ఏదైనా ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా వేయించండి. నేను ఇక్కడ అన్నీ కలిపి తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ ఆవాలు కాస్త చిటపటలాడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో 3 లేదా 4 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది. అంటే ఒక 2 నిమిషాలు అలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేగాయి కదా. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని దీంట్లోనే ఉప్పు వేసుకోండి. నేను 1½ టీ స్పూన్ వేస్తున్నాను, లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా మనకి ఆ దొండకాయ ముక్కల్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు జస్ట్ ఒక 2 నిమిషాలు వేగనిచ్చేసి తర్వాత మూత పెట్టి మగ్గించేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల ముక్క అనేది మెత్తగా మగ్గిపోతుంది, అలాగే ఎర్రగా వేగుతుంది కూడా. ఇలా చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. లేదు మీరు డైరెక్ట్గా మూత పెట్టకుండా వేయించేసుకున్నారనుకోండి, అది టేస్ట్ వేరే ఉంటుంది. ఈ విధంగా మగ్గబెట్టేసి కానీ వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మీకు అడుగంటకుండా కూడా బాగా వేగుతుంది. ఈ ముక్కలు వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం దీంట్లోకి ఒక పొడి చేసుకుందాం. ఈ పొడి కోసం ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, దీంట్లోనే 1½ టీ స్పూన్ దాకా నువ్వులు, 1½ టీ స్పూన్ డెసికేటెడ్ కొబ్బరి పొడి వేస్తున్నాను. లేదా మీరు ఎండు కొబ్బరిని ఒక చిన్న ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. అలాగే పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. దీంట్లోనే 1½ టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి. దీంట్లోనే లాస్ట్గా ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తటి పొడిలాగా చేసి పెట్టుకోండి. ఈ పొడి వల్ల వేపుడికి చాలా రుచి వస్తుంది. ఇలా చేసుకుని పొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు దొండకాయ ముక్కలు ఎంతవరకు వేగాయో చూద్దాం. నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి, బాగా ఎర్రగా వేగాయి కదా. ఈ విధంగా వేగాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా చూడండి మనకి మాడకుండా ఎర్రగా వేగాయి. ఇలా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ముక్కలు అనేవి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఫస్ట్ కొద్దిగా వేసి కలుపుతున్నాను. సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ మిగతాది వేస్తానండి. చూసుకొని వేసుకోండి. మరి పొడి ఎక్కువ అయిపోయినా కానీ అంత బాగుండదనమాట. అందుకని చూసుకొని వేసుకోండి. ఫస్ట్ కొద్దిగా వేసి కలిపాను కదా, మిగతాది కూడా పడుతుంది. నేను మిగతా పొడి కూడా వేసి కలుపుతున్నాను. అంటే మనం చేసుకున్న పొడి మొత్తం వేశాను నేను. ఈ పొడి మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లో పెట్టి కలపండి. పొడి పూర్తిగా కలిసిపోయింది అనుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. మరి ఎక్కువసేపు ఉంచితే కొద్దిగా మాడినట్లు అయిపోతుంది అనమాట. అందుకని ఈ పొడి అనేది బాగా కలిసిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ పొడిని వేసినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలపండి. ఈ పొడి పూర్తిగా కలిసిపోయింది అనుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కొన్ని వేయించిన జీడిపప్పులు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేయించిన పల్లీలైనా వేసుకోవచ్చు. నేను తిన్న హోటల్లో అయితే పల్లీలు వేశారండి. నేను వాటికి బదులు జీడిపప్పు వేసుకున్నాను. అది మీ ఆప్షనల్. లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకున్నారంటే ఎంతో. దొండకాయ పల్లి కొబ్బరి కారం వేపుడండి, చాలా బాగుంటుంది. రైస్లో కలుపుకొని తినొచ్చు. అలాగే మనం ఆకుకూర పప్పు, టమాటో పప్పు, సాంబార్, పప్పుచారు, రసం, పచ్చడిలోకి సూపర్ కాంబినేషన్. పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఈ దొండకాయ పల్లి కొబ్బరి కారం వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. వాటిని నీట్గా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్తో తుడిచేసేసుకొని చూడండి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ముందుగా ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి కూడా వేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నామంటే మనకు ఈ దొండకాయల్లో జిగురుపోయి అలాగే మంచి టేస్టీగా ఉంటాయి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి.
ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే నూనెలో ఈ దొండకాయని ఒక 2 సార్లుగా మనం వేయించి పక్కన పెట్టుకోవాలి. మీకు నూనె చాలలేదంటే మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. చూడండి, దొండకాయ ముక్కలు ఈ విధంగా వేగాయి. ఇవి తీసి పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు కూడా వేగిపోయాయి, ఇవి కూడా తీసేసుకుందాము. ఇప్పుడు మనకు ఫ్రై చేయంగా కొద్దిగా ఆయిల్ మిగిలింది, అదే సరిపోతుంది. మళ్ళీ మనకు దొండకాయలో కూడా ఆయిల్ ఉంటుంది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు. ఈ పప్పులు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. పోపు దినుసులు వేగాయి. ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి కొద్దిగా కరివేపాకు వేయాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఇంకొక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకుందాము. ఈ ఉల్లిపాయలతో పాటు ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఒక 12 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఈ వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేయాలి. మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలండి, మనకు దొండకాయ వేగింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టేసేయాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఇది ఎండు కొబ్బరి పొడి అండి, 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టుకుని పల్లీలు వేయాలి. ఓకే అండి, ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని జస్ట్ ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకునే వరకు మనం ఫ్లేమ్ని పెట్టాలి. ఓకే అండి, ఇప్పుడు చాలు. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాము. అంతే అండి, రెడీ అయిపోయింది. చివరగా కొంచెం కొత్తిమీరని చల్లేసుకుందాము. దొండకాయ పల్లి కొబ్బరి కారం వేపుడండి, చాలా బాగుంటుంది. రైస్లో కలుపుకొని తినొచ్చు. అలాగే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. పప్పు, తర్వాత రసం, పప్పుచారు, ఆకుకూర పప్పు అలా చేసుకున్నప్పుడు టమాటో పప్పులకి సూపర్ కాంబినేషన్. కాబట్టి నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. దోసకాయ పప్పు, టమాటా పప్పు ఇలాంటి పప్పులు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఎవరికైనా తెలియకపోతే చూసి నేర్చుకోండి. ఫస్ట్ స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. దీంట్లోనే 4 లేదా 5 వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. ఈ వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి లైట్గా వేగనివ్వండి. ఇలా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజ్ అయితే 2 ఉల్లిపాయలు తీసుకోండి. పెద్ద సైజ్ అయితే 1 ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. ఈ దొండకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా దొండకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఫస్ట్ కొద్దిగా వేసుకోండి, సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. మళ్ళీ ఉప్పు కసిమైపోయిందంటే మనం తినలేము, అందుకని చూసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు వేగనివ్వండి. మీరు దొండకాయలను కొనేటప్పుడు ఇలా లేతగా ఉన్న దొండకాయలు తీసుకున్నారనుకోండి, మీకు వేపుడు కూడా మంచి రుచిగా ఉంటుంది. తొందరగా మగ్గిపోతాయి మనకి. చూడండి, నేను చూపిస్తున్నాను, ఇలా లేతగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ప్యాన్కి మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేయించుకోండి. మనకి ఈ దొండకాయ ముక్కలు అనేవి బాగా వేగాలండి, అలా వేగిన దాకా వేయించుకోవాలి మీరు. ఈ ఉల్లిపాయలు కూడా ఈ దొండకాయ ముక్కలతోనే బాగా వేగిపోతాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నారంటే మీకు ఈ విధంగా వేగుంటాయండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకొని వేయించుకుంటే మీకు ఉల్లిపాయలు మాడకుండా చక్కగా ఈ విధంగా వేగుతాయి. మీరు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారనుకోండి, త్వరగా ఉల్లిపాయలు మాడిపోతాయి మనకి.
ఈ దొండకాయ సరిగా వేగదు. అందుకని ఫ్లేమ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేయించుకున్నారంటే చక్కగా ఈ విధంగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఇంకొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. మళ్ళీ మూత పెట్టాల్సిన అవసరం లేదు, మూత పెట్టకుండానే వేగనివ్వండి. ఇప్పుడు చూడండి, మరి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మీకు ఈ విధంగా వేగుతాయి. బాగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం మీకు కొంచెం స్పైసీగా కావాలి అంటే ఇంకొద్దిగా వేసుకోండి. దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకునేటప్పుడు మీకు ఉప్పు సరిపోలేదు అనుకోండి, ఇంకొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్ అండి. మొత్తం కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది పప్పుచారు, టమాటా పప్పు, దోసకాయ పప్పు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా తినొచ్చు. లేదు డైరెక్ట్. అసలు తెలంగాణ దొండకాయ కర్రీ. దీనికి ఏమేమి కావాలంటే జస్ట్ ఒక పావు కిలో కన్నా తక్కువ దొండకాయలు తీసుకున్నాను నేను. ఇందులో పచ్చికారం వేస్తున్నాను, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ. దట్స్ ఆల్. ఇంకేమేమి కావాలో వేసేటప్పుడు చూద్దాం. కూర కొంచెమే కాబట్టి జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను నేను. సో దీనిలో పప్పులు గిప్పులు ఏమొద్దు, జస్ట్ లైట్గా ఆవాలు, లైట్గా జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఈ టైంలో జస్ట్ ఉల్లిపాయ వేసేస్తున్నా. పచ్చిమిరపకాయల బదులు పచ్చికారం, జస్ట్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఉడుకుతాయండి, పెద్దగా వేగాల్సిన అవసరం లేదు. సిమ్ చేస్తున్నాను. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పు వేసి మన దొండకాయలు అన్నిటినీ వేసేసి మూత పెట్టేస్తున్నా. చక్కగా ఉడకనిద్దాం ఒక 5 మినిట్స్. మన కర్రీ ఎంతవరకు వచ్చింది? ఎస్, దొండకాయలో ఉన్న వాటర్ అంతా అయిపోయింది. ఇది చెప్పాను కదా, ఇది పక్కా తెలంగాణ ఊరు స్టైల్ కర్రీ. ఈ టైంలో నేను కొంచెం హాఫ్ కప్ నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళు పోసి మంచిగా ఒక 7-8 నిమిషాలు ఉడకనిస్తాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను. మంచిగా ఎసరు వచ్చింది. మూత పెట్టి సిమ్లో పెట్టేద్దాం. మన కూర వావ్, సూపర్గా రెడీ అవుతుంది. అండ్ ఈ టైంలో ఇంకొక 5 నిమిషాలు దింపేస్తాం. అనగా కారం వేద్దాం. 1 టీ స్పూన్ ఫుల్ కారం వేసాను. మనం ఇందాక ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చికారం వేసాం, గుర్తుంది కదా మీకు. ఇది ఇలా తడి తడిగా కూరలాగానే ఉంటుందండి, కానీ రుచి మాత్రం అదిరిపోతుంది. వేడి అన్నంలో కారంగా ఇది కలుపుకొని తింటుంటే ఊర్లలో పొలం గట్టు మీద వెళ్ళే వాళ్ళు దొండకాయ కూర ఇలానే వండుకుంటారు. మీరు కూడా ఒకసారి వండి చూడండి. టేస్టీగా ఉండకపోతే నన్ను అడగండి. మూత పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ కారంని ఉడకనిద్దాం. సో మన కర్రీ ఎంతవరకు వచ్చింది? వావ్, దిస్ ఈజ్ ద ఫైనల్. ఇంతేనండి, అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. 15-20 నిమిషాల్లో కర్రీ అయిపోయింది. దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు టేక్ ఇట్ ఆఫ్. సో మన ఫుడ్ ఎక్స్ప్రెస్ టేక్ ఆఫ్కి సిద్ధంగా ఉంది. స్టవ్ ఆన్ చేస్తున్నాను. పచ్చడి అంటే ఇష్టమా? కామెంట్ పెట్టండి. నాకైతే ఇలా క్రిస్పీ దొండకాయ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నేను 300 గ్రామ్స్ దొండకాయలు తీసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ లేదనుకోండి బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ పోయకుండానే మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే దొండకాయల్లో ఉన్న వాటర్తోనే కలిసిపోతుంది. కావాలనుకుంటే 1-2 టేబుల్ స్పూన్స్ వాటర్ మాత్రమే పోసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వాటర్ మాత్రమే పోసుకొని కలుపుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చలేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు.
ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ 1-2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తిరిగేసుకోవాలి. అన్ని వైపులా తిరిగేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి, లేదంటే పేలిపోతాయి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. వీటిని ఈ క్రిస్పీ దొండకాయల్లో వేసుకొని కలుపుకోవాలి. అంతే, చూసారు కదా ఎంత సింపుల్గా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అమ్మని రుచిగా కర్రీని చూపించబోతున్నానండి. దొండకాయతో ఎప్పుడు చేసుకునేలా కాకుండా సరికొత్తగా నేను చెప్పినట్టుగా ఇలా ఓసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. అలాగే ఈ కూర అన్నంలోకైనా చపాతీలోకైనా కమ్మగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈ దొండకాయ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను దొండకాయ కర్రీ చేయడానికి 1/2 కిలో దొండకాయల్ని తీసుకొని బాగా కడిగి మొదల చివర కట్ చేసి ప్రతి దొండకాయను 4 ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే నేను ఈ షేప్లో కట్ చేశాను కదా, మీరు కావాలంటే రౌండ్గా చక్రాల్లో అయినా కట్ చేయొచ్చు. ఇప్పుడు కూర వండడానికి ముందుగా మిక్సీ గిన్నెలోకి ఇలా మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి తీసుకోండి. 1 ఇంచ్ అల్లం ముక్కని, 9-10 పొట్టు చేసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే 5-6 పచ్చిమిరపకాయ ముక్కల్ని, పిడికడంతా కొత్తిమీర ఆకుడు తీసుకొని ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా వీటిని కొంచెం గ్రైండ్ చేసి వేయడం వలన కర్రీ తినేటప్పుడు కొంచెం గ్రేవీగా, అన్నంలో కలుపుకొని తినడానికైనా చపాతీలోకైనా కమ్మగా తినేయచ్చు. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి కానీ లేదా కడాయిలోకి కానీ ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకుని వేసి ఫ్రై చేయండి. ఇందులోనే మనం గ్రైండ్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి పేస్ట్ని తీసుకొని కొంచెం ఆయిల్ వదిలేటంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి ఇది చక్కగా ఫ్రై అయ్యి లైట్గా ఇలా ఆయిల్ అనేది వదులుతూ ఉంటుంది. ఇదే టైంలో ఒక 1/2 టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి కలిపి ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కల్ని తీసుకోండి. ఈ ఆయిల్లోనే మనం ఈ దొండకాయ ముక్కల్ని సగం వరకు ఉడికించాలి. కాబట్టి ఇలా ఒకసారి కలిపాక దొండకాయ ముక్కలు అడుగంటి మాడిపోకుండా ఉండడానికి 1-2 టేబుల్ స్పూన్ల నీళ్ళను తీసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 4-5 నిమిషాలు ఉడికించండి. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఓ 4 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి. దొండకాయ ముక్కలు కొంచెం ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని బాగా కలిపి తీసుకోండి. పెరుగు టేస్ట్ అనేది చాలా మంచి రుచిగా, గ్రేవీగా, అలాగే ఈ కూరకి కొంచెం పులుపుదనాన్ని యాడ్ చేస్తుంది. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ కారం, మరో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని కలపండి. ఇలా కలిపాక గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకోండి. ఒక 1/2 కప్పు నుండి 1/2 కప్పు వరకు నీళ్ళను తీసుకోండి. అలాగే ఇలా కొంచెం నీళ్ళు వేయడం వలన కొంచెం గ్రేవీగా అనిపిస్తుంది. మరి ఎక్కువ నీళ్ళను వేయకుండా ఇలా కొంచెం తక్కువగానే నీళ్ళను తీసుకొని కూరను మెత్తగా ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ మరొక 3-4 నిమిషాలు ఉడికించామంటే కూర మెత్తగా ఉడుకుతుంది. మరో 4 నిమిషాల తర్వాత కూర ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. ఆయిల్ అయితే పైకి తేలుతూ మంచి గుమగుమలాడిపోతుందండి. ఇలా మనం ఒక దొండకాయ ముక్కను తీసుకొని నొక్కి చూసామంటే చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ కసూరి మేతిని, అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర ఆకును తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా పచ్చి